హాయ్ అండి. ఈరోజు న్యాచురల్ డిష్ వాష్ లిక్విడ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం ఒక 6 నుంచి 7 నిమ్మకాయలు తీసుకున్నాను. వీటిల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ న్యాచురల్ డిష్ వాష్ లిక్విడ్ మీరు డిషెస్ వాష్ చేసుకోవడానికి కానీ, లేదంటే గట్టు క్లీన్ చేసుకోవడానికి, కిచెన్లో ఐటమ్స్ క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీంట్లో ఫస్ట్ అయితే లెమన్స్ అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ నిమ్మకాయ ముక్కల్లో తగినన్ని నీళ్లు వేసుకోవాలి. ఈ ముక్కలు మెనిగే వరకు నీళ్లు వేసుకుంటే సరిపోతుందండి. ఈ నీళ్లు వేసేసుకొని వీటిని బాగా మెత్తగా బాయిల్ చేసుకోవాలి. ఈ నిమ్మకాయలన్నీ కూడా బాగా మెత్తగా బాయిల్ అయిన తర్వాత వీటిని చల్లార్చుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా బాయిల్ అవ్వాలన్నమాట. మీరు ఇట్లా చాక్తో కట్ చేస్తే అవి కట్ అయిపోవాలన్నమాట. అలా మెత్తగా ఉడికిన తర్వాత వీటిని చల్లార్చుకోండి. ఇలా చల్లార్చుకున్న చిన్న ముక్కలుగా కట్ చేసిన నిమ్మకాయ ముక్కల్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఒక మిక్సీ జార్లో వేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ లిక్విడ్ మీరు రాగి పాత్రలని కూడా బాగా క్లీన్ చేస్తుందండి. బాగా నల్లగా అయిపోయిన వాటి మీద కూడా ఈ లిక్విడ్తో కనుక క్లీన్ చేస్తే చాలా బాగా క్లీన్ అవుతుంది. సో ఇప్పుడు చూసారు కదా, మనము బాగా స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. వడకట్టేసుకొని ఈ నిమ్మకాయ రసాన్ని ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకున్నాను. అంటే కన్సిస్టెన్సీ కొద్దిగా చెక్ చేసుకోండి. కొద్దిగా డబుల్ నీళ్లు పడతాయన్నమాట. ఇలా నీళ్లు వేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని 1 కప్పు ఉప్పు వేసుకోవాలి. కళ్ళుప్పు వేసుకోండి, క్రిస్టల్ సాల్ట్ అనమాట. అలాగే ఒక 1/2 కప్పు వెనిగర్ వేసుకోవాలి. ఈ 2 వేసేసుకొని బాగా ఉప్పు కరిగే వరకు బాగా బాయిల్ చేసుకోవాలి. ఉప్పు బాగా కరిగేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోండి. అంతే అండి, ఎంతో న్యాచురల్గా మనం యూజ్ చేసుకునే డిష్ వాష్ లిక్విడ్ రెడీ అయిపోయింది. ఇది హ్యాండ్స్కి కూడా చాలా మంచిది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి.